హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ సందీప్. మనము ఏఐ ఇమేజ్ జనరేషన్ సిరీస్ వీడియోస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు కూడా నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. నైట్ కేఫ్ అనే టూల్ ఒకటి ఉంది, ఇది కూడా ఏఐ టూలే. సో దీంతో కూడా మనం ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. నైట్ కేఫ్ డాట్ స్టూడియో అంటే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంతో మనం మంచి మంచి ఇమేజెస్ని జనరేట్ చేయడానికి ఉంటుంది. మనం ఇక్కడ మన ప్రాంప్ట్ ఇవ్వచ్చు. సపోజ్ ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఉంది కదా, సో దీనికే ఇమేజ్ చేద్దాం. క్రియేట్ కొట్టేశాను నేను. సో లాగిన్ అడుగుతుంది జనరల్గా, నేను క్యాజువల్గా కొట్టాను. సో నెక్స్ట్ మనకి ఇమేజ్ జనరేషన్కి వస్తుంది. లాగిన్ అడుగుతుంది కదా, సో కంటిన్యూ. మనం హ్యూమనా కాదా అనేది చెక్ చేస్తుంది. కంటిన్యూ చేస్తున్నాం. సో మనం ఇచ్చిన ప్రాంప్ట్ గాడెస్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్. సో ఐస్కి ఫైర్కి రెండిటికి కలిపిన ఒక దేవత ఇమేజ్ క్రియేట్ చేయమన్నాము, అది క్రియేట్ చేసింది. సో ఇలా మనకి నచ్చిన ఇమేజ్ని 19 ఫ్రీ ప్రో జనరేషన్స్ రిమైనింగ్. సో ఇంకొక 19 ఇమేజెస్ మనం ఇట్లా జనరేట్ చేసుకోవచ్చు, 19 ఇమేజెస్. సో ఇక్కడ మనం ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజెస్, డూప్లికేట్ కావాలంటే డూప్లికేట్, లేదు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్. సో ఇలా మనకి నచ్చిన విధంగా దీన్ని మోడిఫై చేసుకుంటానికి కూడా ఉంటుంది. కొంచెం అడ్వాన్స్డ్ మోడ్లోకి వెళ్తే ఇక్కడ మనము ఏ టైప్ ఆఫ్ మోడల్స్ కావాలి అనేది కూడా సెలెక్ట్ చేసుకుంటానికి ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. మనకి నచ్చిన మోడల్లో మనం ఇమేజ్ని జనరేట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ప్రాంప్ట్ ఒకవేళ మనం ఇంకొక కొత్తది క్రియేట్ చేయాలి అనుకుంటే ఇంకో కొత్త ప్రాంప్ట్ ఇవ్వచ్చు. కొన్ని ఆటోమేటిక్గా కూడా అది ఎన్హాన్స్ చేసుకుంటుంది. ఇక్కడ మనం సైజెస్, ఆస్పెక్ట్ రేషియో ఇవ్వచ్చు. అలానే ఎంత టైం వీడియో జనరేషన్కి కావాలి అనేది ఇవ్వచ్చు. స్టార్టింగ్ ఇమేజ్ ఏ ఉండాలి, ఎండింగ్ ఇమేజ్ ఏ ఉండాలి, ఎలా ఉండాలి ఏంటి, ఇట్లాంటి మోడిఫికేషన్స్ కూడా చేయొచ్చు. సో ఇంకొక టైప్ ఆఫ్ మోడల్లో ఇమేజ్ని మనం క్రియేట్ చేయొచ్చు. టెక్స్ట్ రిలేటెడ్ ఇమేజెస్ కానీ ఇంకేదైనా ఒక డిఫరెంట్ మోడల్, ఇది చూడ యానిమేషన్ స్టైల్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజెస్, ఇట్లా మనం వేరియస్. ఇప్పుడు దీనికే ఒక ప్రాంప్ట్ ఇచ్చి చూద్దాము. మనము రెగ్యులర్గా ఉపయోగించేటువంటి ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ ఇచ్చాను, ఇంకొక క్రెడిట్ కట్ అవుతుంది మనకి. A few minutes later. చూస్తే మనకి యానిమేషన్లో, టుడే యానిమేషన్లో ఇంకొక ఇమేజ్ రెడీ అయిపోయింది. ఎందుకంటే మనం ఇక్కడ ఆ స్టైల్ సెలెక్ట్ చేసాం కాబట్టి. సో ఇక్కడ ఆ స్టైల్లోనే మనకు ఒక ఇమేజ్ని జనరేట్ చేసింది. సో ఇట్లా మనకు నచ్చిన మోడల్లో నచ్చిన విధంగా మనం ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం 19, ఇప్పుడు 18 ఇమేజెసే క్రియేట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఆల్రెడీ 19లో మనం 2 క్రియేట్ చేసేసాం కాబట్టి దీన్ని మళ్ళీ మనము మాడిఫై చేయొచ్చు, అడ్జస్ట్, క్రాప్ చేయొచ్చు, ఫిక్స్ ఫేసెస్, వేరే ఫేస్ చేంజ్ చేయటం కానీ, యానిమేట్ చేయటం కానీ, అప్స్కేల్ చేయటం కానీ, ఇట్లాంటివి కూడా మనం ఇక్కడ మళ్ళీ ఈ ఇమేజ్ని కూడా మాడిఫై చేయడానికి మనకి ఇక్కడ ఛాన్స్ ఉంది. పబ్లిష్ తీసుకుంటే మనము వేరియస్ ప్లాట్ఫామ్స్లోకి పబ్లిష్ చేయడానికి కూడా నైట్ కేఫ్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా ఈ నైట్ కేఫ్ అనేది ఈ వేలో మనం ఇమేజ్ జనరేట్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి ఒక మంచి టూల్ ఇది. టెక్స్ట్ ఇమేజెస్ దీంట్లో ఎక్కువగా క్రియేట్ చేయలేము. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ ఇమేజెస్ని అయితే చేయొచ్చు. టెక్స్ట్లో కూడా ఒక సినిమాటిక్ మోడల్లో టెక్స్ట్ ప్లే అయ్యేది, ఎలాంటివి ప్రమోషనల్కి రిలేటెడ్ టెక్స్ట్ ఇమేజెస్ని అయితే దీంట్లో చేయలేము. సో ఇది నైట్ కేఫ్ ఏఐ టూల్ని యూజ్ చేసి మనము ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలి, ఏ టైప్ ఆఫ్, ఏ కైండ్ ఆఫ్ మోడల్, ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, ఏ సైజెస్లో ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది మనం చూసాం కదా. సో ఇట్లా మనము ఆల్రెడీ ఉన్న ప్రాంప్ట్ని యూస్ చేసుకోవచ్చు, కొత్త ప్రాంప్ట్ని ఇవ్వచ్చు, లేదా ఒక లైన్ ఇచ్చి దానికి రిలేటెడ్గా దీన్ని ప్రాంప్ట్ క్రియేట్ చేసి అదే ఇమేజ్ని క్రియేట్ చేయమన్నా కూడా చక్కగా క్రియేట్ చేస్తుంది.